బీజేపీ 12 ఏళ్ల పరిపాలనలో అయోధ్య రామాలయం నిర్మాణంపై వేల కోట్ల రూపాయలను వసూలు చేశారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ సంస్థలకు రుణ విముక్తి చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని విమర్శించారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాకి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాపై ఉన్న ధ్యాస రాష్ట్ర అభివృద్ధిపై లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిత్తూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం 3-4 అంశాలు మీ ముందుంచేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల పరిపాలన. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఒక అయోధ్యలో రామాలయాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. రామాలయాన్ని కట్టేదాని కొరగా ప్రపంచం మొత్తం విరాళాలు సేకరించడం జరిగింది. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వచ్చారు, ప్రతి కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశారు. కోట్లాది రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు. ఈ వేలాది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మరి భారతీయ జనతా పార్టీ సోదరులు మిత్రులు వేల కోట్ల రూపాయలు తిన్నారు, స్వాహా చేశారు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా ఘోషిస్తున్నారు, అయ్యా మేమిచ్చిన డబ్బు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, మరి ఎంత ఖర్చు పెట్టారు, ఈ జమా లెక్కలు ఏంటంటే చెప్పకుండా పారిపోతున్నారు భారతీయ జనతా పార్టీ సోదరులు. మరి ఇది చాలా బాధాకరం, బాధపడాల్సినటువంటి విషయం. దేవుడైన రాముడి పేరు పెట్టి డబ్బు తీసుకొని మరి స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కొరకు వాడుకోవడం అనేది దుర్మార్గం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తుంది. రెండవ విషయం, చిన్న బిడ్డలు మనందరి ఇళ్లలో ఉన్నారు. చిన్న బిడ్డలుకి చిన్న జ్వరం వచ్చినా మనందరం బాధపడుతుంటాం. మరి హాస్పిటల్లో చిన్న బిడ్డ, ఒక్క బిడ్డ చనిపోతే ఎంతో బాధపడుతుంటాం, కన్నీటితో కృషించిపోతాం. మరి పాలస్తీనా అనే దేశంలో 20,000 మంది బిడ్డల్ని అమెరికా సైన్యాలు, ఇజ్రాయెల్ సైన్యాలు బాంబులు, మిసైల్స్ వేసి చంపడం జరిగింది. మరి భారత ప్రభుత్వం, అన్ని ప్రపంచ దేశాలన్నీ ఖండించినాయి. భారతదేశ ప్రభుత్వం మాత్రం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజుకు ఒక్క మాట మాట్లాడకపోవడం గర్హనీయం. ఇది చాలా బాధాకరం. మన సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా విదేశాంగ విధానం చాలా గొప్పది, చాలా గొప్పది. మనం అటు అమెరికాతోనూ ఇటు చైనా కమ్యూనిస్టు దేశాలతో లేకుండా న్యూట్రల్గా ఉన్నటువంటి అలీన విధానం మంది. అటువంటి విధానాన్ని వదిలిపెట్టి అమెరికాకు తొత్తుగా మోడీ గారు కావడం అనేది ఇక్కడ చాలా బాధాకరం. 20,000 మంది చిన్నారులు చనిపోతే కనీసం ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేకపోతున్నాడు. కారణం ఏమై ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. దీనికి కారణం ఆయన ప్రియమిత్రుడైనటువంటి అదానీ గారికి అమెరికాలో కొన్ని కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. ఆ కేసుల్లో నుంచి తప్పించుకునే దాని కొరగా ఈరోజు ఎంతో గొప్ప భారతదేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వెళ్తున్నాడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఏం చేశాడు? దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేశాడు. ప్రతి రైతుకున్న అప్పుని రుణమాఫీ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి కార్పొరేట్ల రుణమాఫీ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న బ్యాంకుల్లో తీసుకున్న డబ్బుని రుణమాఫీ చేస్తున్నారు. గత 12 సంవత్సరాల్లో 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, 16 లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల్లో రుణాలను రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. రైతులకు చేయలేదు, కోటీశ్వరులకు మాత్రమే చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విదేశాల్లో కొన్ని అప్పులు చేసేవాళ్ళం. మరి వరల్డ్ బ్యాంకు, IMF అని ఉండే.
దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే దానికి 4 గంటలు పెంచారు. ఈరోజు అప్పులు, విదేశీ రుణాలు దాదాపుగా 200 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. మరి రుణాలు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 50 లక్షల కోట్లు చేస్తే వీళ్ళు 150 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకురావడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ప్రగతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్రోలు డీజిల్ ధర 60 రూపాయలుంటే ఈరోజు 110 రూపాయలు దాటేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, హోదా ఇవ్వలేదని బాధపడుతున్నాడు. నేను మొన్న మద్రాసుకి వెళ్తే మద్రాసులో అడుగుతున్నారు, అయ్యా జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఆమె పైన టాన్సీ అనే విషయంలో కేసు కట్టారు. న్యాయస్థానాలు విచారించాయి. ఆమెకి వేయాల్సినటువంటి మరి ప్రకటనలు న్యాయస్థానాలు చేశాయి. మరి మీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి కదా, మరి దానిపైన గత 16 సంవత్సరాలుగా విచారణ జరుగుతూ ఉంది. ఇదేందయ్యా, జయలలితకు ఒక న్యాయం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయమా? ఏందయ్యా మీరు ఆంధ్ర వాళ్ళని అంటున్నారు. సుప్రీంకోర్టు మరి కోర్టుల పైన కూడా ప్రజల్లో కొంత అనుమానాలు వస్తున్నాయి. కోర్టులు నిద్రపోతున్నాయా, లేకపోతే కోర్టులు ఆలోచిస్తున్నాయా, లేకుంటే కోర్టులు కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నాయన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు పెద్ద విద్యావంతుడు కాదు. ఆయన భారత రాజ్యాంగం చదవలేదు, చదివేదానికి కూడా లేదు ఆ శక్తి. ఆయన చదువుకుంది 4 తరగతులు, 1, 2, 3, 4 తరగతులు. 4 తరగతులు చదివినటువంటి ప్రధానమంత్రి గారు మరి అదృష్టం ఏదో అయ్యాడు. కానీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం ప్రమాదకరం. భారతదేశ అభ్యున్నతికి, ప్రగతికి, అన్నిటికీ మూలం ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాంగం. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.